వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో మిగిలిపోయిన దోసపిండి మరియు ఇడ్లీ పిండితో చిన్న పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటిని మనం టొమాటో చట్నీ కానీ లేకపోతే పల్లి కొబ్బరి చట్నీ దేనితో తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుతాయండి. ఇప్పుడు ఈ చిన్న పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ మిగిలిపోయిన ఇడ్లీ పిండి 1 కప్పు తీసుకున్నాను. అలానే మిగిలిన దోసపిండి 1/2 కప్ తీసుకున్నాను. తర్వాత 1/2 కప్ మైదా పిండి తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ కన్నా కూడా కొంచెం తక్కువ వంట సోడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ స్పూన్ కొంచెం చిన్న స్పూను, అందువల్ల 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఈ పిండిలో కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు. పిండి కొంచెం లూజుగా అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండి వేసుకోండి. పిండి ఇలా బాగా కలుపుకొని 2-3 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి. పిండి ఇలా బాగా నానిన తర్వాత ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని పునుగులు వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లు ఆయిల్కి సరిపడినన్ని పునుగులు వేసుకోవాలి. ఇలా పునుగులన్నీ వేసుకున్న తర్వాత గరిటతో పునుగుల్ని 2 వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పునుగులు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే మిగిలిన అన్ని పునుగుల్ని తయారు చేసుకోవాలి. వేడివేడిగా చిన్న పునుగులు రెడీ అయిపోయాయి. ఈ చిన్న పునుగుల్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్కి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, చూసారు కదా మిగిలిన ఇడ్లీ పిండి మరియు దోస పిండితో చిన్న పునుగులు ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.